ఉన్నాడు. ఏది తీసుకెళ్ళలేదు. ఆ వల్ల కానీ ఆ ధోని కానీ తనకున్న ఆ యొక్క చేపల రాశి కానీ ఏమి తీసుకెళ్ళలేదు. ఎందుకు చూస్తున్నా నేను అనుకుంటాను, సిమిని పేదరిక సమయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. అబ్రహమ, నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీ తండ్రింటిని, నీ స్వదేశమును, నీ స్వజన్ను విడిచి నన్ను వెంబడించు, నేను నిన్ను ఆశ్రయిస్తాను. ఆ మాటలకు నాకు కనుకనే దేవుని వాక్యమును హృదయంలో పదిలపరుచుకున్న మనుషుడు ధన్యుడు. నా కుమారుడు, నా ఆజ్ఞలు, నా కట్టలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకొనిము. అది నీకు వెలుగుగా ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది. అది జ్ఞాపకం వచ్చింది కనుక వాటి వైపు చూడటానికి ఇష్టపడేది. బయలుదేరినాడు, ప్రభు వెంట వెళ్తూ ఉన్నాడు. ప్రియ సోదరా, శారీర సుఖాన్ని వదిలినాడు, శరీరాశలు విడిచినాడు, బంధువులు విడిచినాడు, లోకాల్సిన స్నేహితులు విడిచినాడు. ఎక్కడైనా జీవితంలో ఆ దుష్టుల ఆలోచించి నుంచి వస్తున్నావా? అవిశ్వాసుల నుంచి నువ్వు బయటకు వస్తున్నావా? దేవుని సేవించలేని వారి నుంచి నువ్వు బయటకు వస్తున్నావా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాసులు కూర్చునక యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు నాటబడింది, ఆకువాడక తన కాలువ దేవుని జీవము కలిగి ఉంటావు. దేవుని వెంట నడిచిన అన్ని విడిచిపెట్టి దేవుడు ఆయన జీవాన్ని ఇచ్చినాడు. బలహీనమైన శరీరంలోనే బయలుదేరాడు. శరీరం బలపరచబడలేదు, శరీరం పరిశుద్ధపరచబడలేదు. ఈ బలహీనమైన శరీరము, ఈ శాపగ్రస్తమైన శరీరంతోనే ఆయన వెంబడిస్తున్నాడు. తెలుస్తున్నా, ఆయన నా తండ్రి, నన్ను బలపరచగలడు. నా శరీరంలో మాలిన్యం విడిపించడానికి నా కొరకు బలి అయిన ప్రభు ఆయనతో పాటు నన్ను లేపినాడు. ఆయనతో పాటు నన్ను ఆయన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్లియర్గా వ్రాయబడింది, చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం చదవండి దయచేసి. ఆయనలో ఏమండి, దేవుడు ఎలాంటి వాడట? ఆయనను అంటే నువ్వు చెడిపోయినా, నువ్వు దుఃఖపచ్చినా, ఆయన గాయపచ్చినా, ఆయన మాటలు కూడా తిరుగుబాటు చేసినా, కరుణా సంపన్నుడు ఆయన. ఆయనలో నువ్వు ఎలాంటి వ్యక్తి వినడు, కరుణా సంపన్నుడు కనుక నిన్ను ప్రేమించినాడు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి సత్యను జీవింపజేయడానికి ఆయన మరణం అవ్వాల్సి వచ్చింది. అది అర్థం చేసుకొని నీవు నేనే మాత్రం ఎన్నికలేని వారము. ఇలాంటి సచ్చిన మనల్ని బ్రతికించడం కొరకు ఆయన మరణం పొందినాడు, తిరిగి లేచినాడు. మరణం పొంది మరణమును సమాధి చేసినాడు. మరణమానే ముల్లెక్కడ? విజయమందు మరణము మింగివేయబడిన విజయశీల క్రీస్తుని మరణాన్ని జయించి లేచి నిన్ను జయింపు చేసి ఆయనతో పాటు నిన్ను లేవనెత్తినాడు. ఎంత గొప్ప ప్రేమమైన దేవుని మాటలు నిన్ను ఎంత బాగు చేస్తాయి, ఎంత జీవింపు చేస్తాయి, ఎంత సంతోషాన్ని ఇస్తాయి. అది నీకు అర్థమవుతుందా? ఆ ఋషి నీకు అర్థమైందా? ప్రియ సోదరా, చదవండి దయచేసి. తన మహాప్రేమ చేత నీ నీతిని నా నీతిని బట్టి కాదు, మనం ఇంకా నువ్వు పాపులమైనగా అంటున్నాడు రోమిలకు రాసిన. మనం ఇంకా నువ్వు పాపులమైనగా సత్యనిస్తుండగా నీ కొరకు నా కొరకు ఆయన మరణించినాడు. నీ కొరకు నా కొరకు మరణించి లేవనెత్తినాడు, జీవం ఇచ్చినాడు. ఆయన ఎండిన ఈ స్థితి నుండి సత్యని స్థితి నుంచి లేవనెత్తి జీవం ఇచ్చిన తర్వాత జీవించబడిన మనుషుడు మళ్ళీ సావుడు, జీవించబడిన మనుషుడు మళ్ళీ ఆ మరణపు వాసన ఉండదు. సోదరా చదవండి. ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన రాబో యుగంలో కనబోసిన నిమిత్తం ఏమి చేశారు? ఆయన ఉపకారం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఏ ఉపకారం చేసినాడండి? ఎవరైనా తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని ద్వారా మనకేం ఉపకారం చేసినాడు? ఆయన బలిదానం చేసినాడు. మొక్కలుగా నరికి వేసి ఆ ప్రశస్తమైన పుణ్య రక్తంలో పాపిని నన్ను కడిగినాడు.
ఏ రుణము తీర్చుకోగలను రోజుకు? సహోదరుడా, నీ రక్షణ పాత్రని వయసు నిలిచగలవా? ఆయన ప్రేమ ఎంత గొప్పది. నీ తిరుగుబడి శుభాన్ని మానుకోగలవా? క్రీస్తుకున్న ప్రేమ నీలో ఉన్నదా? ఆ ప్రేమమైన, అందుకే ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చదువు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన గుంటు కొరకు మన కొరకు తను తాను సంగమా పాడైపోయే పునాదుల్ దేవుని కృపణిపై ఉన్నదో లేదో పరుగులు తీసేని యవ్వనం ఉరకలు వేసెను పాపతికై పరుగులు. ప్రియ సోదరా, చెడిపోయి పాపం కొరకు పరుగులెత్తి కంపు కొడుతున్న నిన్ను పరిమళ వాస్తులుగా చేరుకుని నీ కొరకు నా కొరకు తను అప్పగించుకున్నారు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఆయన పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు ప్రేమమయుడు, నీవో ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. నీతిని ప్రేమించాలి, పరిశుద్ధత ప్రేమించాలి. నీకు సుఖము, నీ క్షేమం ఇచ్చేది భక్తి కాదు. నీవు అటు ఇటు కలిపి జీవించేది భక్తి కాదు. నీ కొరకు త్యాగమైనాడు. ఏం చేసినా తెలుసు? కిందకి రెండమ్మ. క్రీస్తు యేసునందు, ఎడవాక్యం చదువుతాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, ఎలాంటి వ్యక్తిని? చెయ్యిపై కంపు కొట్టే వ్యక్తిని, పరికుమాలిన వ్యక్తిని, మనుషులందరూ తృణీకరింపబడిన మనలను ప్రేమించి ఆయనతో పాటు ఆయన ప్రక్కన కూర్చుని పెట్టుకుని ఎంత గొప్ప బాధ్యత ఇది. మన యొక్క అపాప జీవితాన్ని ఆయన చూడాడు కనుక ప్రాచీన పురుషుని మనం ఏ మనిషి అయితే సమాధి చేస్తాడో ఆ ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసిన మనుషుడు దేవుని సంతోషపరచడం కొరకు ఆశిస్తూ ఉంటాడు. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 8వ వాక్యం చూసినట్లయితే, ఏమండి పూర్వమందు చీకటి ఉన్నారంటే ఏమైనా తెలుస్తున్నా? కొంచెం పైకి వస్తే అర్థమవుతుంది. మనం పూర్వమందు చీకటి ఏమైనాం? 6వ వాక్యం చదవండి దయచేసి. లేక పైనుంచి ఇంకా కొంచెం పైన చదివితే 5వ నుంచి చదివితే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు కావడం సంగతి మీకు నిశ్చయముగా దేవుని రాజ్యముకు హక్కుదారులము కాము. మన జీవితాలను చెరిపేసుకున్నాము. ఎలాంటి స్థితిలో చెరిపేసుకున్నాం అంటే వ్యభిచారము. అంటే శరీరానుసరణ వ్యభిచారం అది, ఆత్మానుసరణ వ్యభిచారం అది. శరీరానుసరణ వ్యభిచారం వేరు, ఆత్మ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. ఆత్మానుసరణ వ్యభిచారము ఆత్మను అపవిస్తుంది. ఆత్మానుసరణ వ్యభిచారం ఏమిటి తెలిసిన ప్రేసులరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా? ఈ లోకమును స్నేహించేవాడు, ఈ లోకమును ప్రేమించేవాడు వ్యభిచారి. ఇది ఆత్మీయ వ్యభిచారం. ఈ వ్యభిచారం నుంచి నువ్వు బయటకు రావటానికి చేత కాదు. కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటే తప్ప నీకు రక్షణ లేదు. సోదరుడా, వ్యభిచారి నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించినాడు. తెలుసు వ్యభిచారులు చదమ్మా. లోబి విగ్రహాధికుడైన లోబి అని విగ్రహాధికుడైన లోబి. లోబి అంటే ఎవరండి? విగ్రహాధికుడైన లోబి అంటే దానమ్మని ఎక్కువగా ప్రేమించి దేవుని కొరకు చేతులు చాపని వాడి విగ్రహాధికుడు. గుర్తుపెట్టుకో. ఏదో అనుకున్నావా? నీవు దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా దేవుని చేతిలో ఉన్న దేవుని నుంచి నువ్వు ఆశించేవాడు. కానీ దేవుని సేవ కొరకు దేవుని కొరకు ఖర్చు పెట్టలేని కొరస బుద్ధి నీలో ఉన్నది. నువ్వు ఒక విగ్రహాధికుడి, లోబివి, నువ్వు పనికిరావు. అంతేకాదు నువ్వు ఒక దొంగవి, నరకంలో ఉండటానికి సరిపోయిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తిని దేవుడు నిన్ను ప్రేమించాడు. చదువుతాను. విగ్రహాది త్వరగా. లోబి అయిన
అర్థమవుతుందా ప్రేసోళ్ళరా? దేవుని రాజ్యంలో మనుషుడు హక్కుదారుడు కాడు. ఎవరు పాడు చేశారు? దేవుడా? కాదు. దేవుడు నిన్ను ప్రేమించినాడు, నిన్ను ఆయన హక్కుదారుగా చేయాలని, ఆయన కుమారత్వం ఇవ్వాలని యేసు ప్రభువారిని నీ కొరకు బలిదానం చేసి ఆ ప్రశస్తమైన రక్తం నేను కడిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. విత్తనం విత్తుతూ ఉన్నాడు ఆయన. ఈ విత్తబడుతున్న విత్తనములకు ఏ మనుషులు లోపడతాడో నాకు తెలియదు. క్రైస్తవ పేరు నువ్వు చెప్పుకోవచ్చు, కానీ ప్రేసోలరా ఒక స్టేజ్కి వచ్చే సమయంలో నీవు ముండ్ల పొదలు ఎత్తబడిన వ్యక్తిగా ఈ లోబత్వంతో నువ్వు వంచబడినావు, కుంగిపోయినావు. అందుకని ఇటు శరీరాంశంగా కూడా ఉన్నాయని పోతాయి, ఇటు ఆత్మాంశంగా కూడా వంగిపోతావు. 18 సంవత్సరం వంగిపోయిన అబ్రహాం కుమార్తె నీవు నేనే, ఎవరో కాదు. ఎలాంటి స్థితిలో ఉన్న నిన్ను ప్రేమించి ప్రేసోలరా ఏమన్నా తెలుస్తున్నా? చదువుతాలి. వ్యర్థమైన మాటలను ఎవడును మిమ్మల్ని మోసపరచని కూడా లోకంలో ఏవో చెప్పే మాటలు మీరు వినవద్దు, మోసపోవద్దు. నువ్వు బాప్తిస్తున్నావు, పరలోకం వెళ్తావు. నువ్వు దేవునికి కానుకలు ఇచ్చావు, పరలోకం వెళ్తావు. బల్లార్లో పాల్గొన్నావు, పరలోకం వెళ్తావు. బుద్ధి మారదు. బల్లారదంటే ఎక్కడికో పరిగెత్తారు. ఎక్కడుందో బల్లారుతున్నా దినదినము నీ జీవితంలో బల్లారదని. అప్పుడు నువ్వు పాపాన్ని నశించుకునే మనసు నీకు వస్తుంది. అంతేగాని బల్లారులో పాల్గొన్నంత మాత్రం నీకు నువ్వు దేవుని రాజ్యం కొరకు ఆశలు రావు. నీకు నీ ఆత్మలో జీవించలేవు కూడా, జీవనీలోకి రాదు. ఎండిపోయినావు. అందుకే కేకేస్తున్నాడు, ఎండిన ఎముకలారా లెండి. ఎండిపోయినావు నీ జీవితంలో. దేవుడు హృదయపు వాకిటి నిలబడి కేక వేస్తున్నాడు, లెగవగలవా ఇది నాన్న? ఆయన బయట పెట్టి ఎందుకు ఈ ఆచారాలు చేస్తావు? ఆయన బయట నుంచి ఆయనకు హృదయం ఇవ్వకుండా ఎంతకాలం నీ జీవితాన్ని పాటు చేసుకుంటావు? సహోదరి సహోదరా, దేవుడు నిన్నెంతో ప్రేమించాడు. నీకు ఆయన కోరిక ఒకటే, నీవు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాలి. దేవుని యందు నిత్యము ఆయన పాసంలో ఉండాలి. అంతేకాని అలా ఉంటే ఆయన జీవము నిలబడి ఏమన్నా, నా గొర్రెలు నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవిస్తాను. నిత్య జీవిస్తే ఎంత సంతోషము. కనుక నేను వీటన్నిటి మేము మనసు పెట్టి నిజమైన క్రైస్తవుడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు లోకం చూడడం, లోకం వైపు చూడడం. ఏం తినాలా, ఏం త్రాగాల, ఎందుకని? ఆయన సర్వాధికారి, సమస్తం లోకము దానిలోనివన్నీ ఆమెనివే. ఆయన బిడ్డలు ఉన్నాయి, ఎప్పుడు ఇచ్చిపెట్టారు. మీ బిడ్డలు మీరు ఎప్పుడన్నా బిడ్డలు పెట్టి దాచుకుని బిడ్డలకి ఏమేమి పెట్టకుండా అట్టి పెట్టుకుంటారా? మీ బిడ్డలు ఏమన్నా అడిగితే ఎవరా ఇస్తారా? ఎవరా ఇస్తారు? మరి మీ బిడ్డలకు మీరు ఇస్తే పనికి మానవారని మీరేమోగా, మహోన్నతుడని నేను మీకు ఇవ్వనా? పరలోకపు తండ్రిని నేను మీకు ఇవ్వనా? ఎంత ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం సోదరా? అందువల్ల దాని మీద మనసు పెట్టలేదు. మీతో వస్తాను, కానీ నేను నన్ను క్షమించి మీరు అక్కడ కడిగితే మీ ప్రేమను బట్టి మీ వెంట నడుస్తారు, కానీ నేను రాలేను. సోదరా, ప్రభు వెంట అన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు. క్రైస్తవ జీవితం అనేది ఈ లోకంలో వాటి కొరకు కాదు. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వాక్యము. 1 కొరింథీ 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నివసించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమేంట. మనుషులందరికంటే దౌర్భాగ్యం. కుమారత్వాన్ని పొందలేము, దేవునిలో ఉన్న సంతోషాన్ని మనం అనుభవించలేము. ఈ జీవితకాలం మటుకు ఈ లోకంలో దేవుని కొరకు, ఈ లోకంలో సంతోషం కొరకు, ఈ లోకంలో మన పాపేచ్ఛను కప్పిపెట్టుకోవడం కొరకు క్రైస్తవ ముసుగేసుకుని దేవుని దగ్గర రావద్దు. దేవుడు నిన్ను ప్రేమించిన కొరకు ఆయన కుమారుని బలిదానం చేసినాడు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే నీతి కొరకు ఆకలి దప్పులు జీవించి బయలుదేరినాడు సిమ్మిని పేతురు ప్రభు వెంట. శరీరం బలహీనమే, ఎప్పుడు బలహీనత వస్తే అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా నా బలహీనతను చూపించు, మీ ఆత్మ నాకు దయచేయి, మీకు లోబడే స్వభావం దయచేయి. పేసర ఒక సమయంలో అంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఏమన్నా చూస్తున్నా, వెళ్ళండి, సర్వసృష్టిని స్వార్థ ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములు వెళ్ళగొట్టండి, నేను మీ వెంట ఉంటాను, వాక్యాన్ని స్థిరపరుస్తాను, నేను మీలో ఉంటాను. ఎంత గొప్ప భాగ్యత సోదరుడా. శరీర బలహీనతలు ఒప్పుకుంటూ బయలుదేరినందువల్ల ఒక సమయంలో ప్రేసోలరా దేవుని మందిరంలోకి వెళ్తూ ఉంటే అక్కడ కుంటివాడు కూర్చున్నాడు. నా వైపు మా వైపు చూడండి, వారి వైపు చూస్తున్నాడు. ఏమైనా బంగారం డబ్బులు ఇస్తాడు. ఏమంటే దేవుని సేవకుల దగ్గర ఏముంటాయండి? మీరు చెప్పగలరు, దేవుని సేవకుల దగ్గర ఏముంటాయి? ఏంటి?
జీవం ఉంటుంది. దేవుని ఆత్మ కలిగి అనేకులకు మేలు చేస్తారు. మా దగ్గర ఉండవా? ప్రభు చెప్పినాడు, మీరందరికీ భోజనం పెట్టండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు ఎత్తినారు. ఆ వాక్యం తీసుకుని బైబిల్ మిషన్ స్థాపకులు దేవదాసయ్య గారు ప్రార్థన చేస్తుండేవాడు. ఒక దినాన ఎవరో 2 అనాథులు వచ్చి, అయ్యా మాకు ఆహారం ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే, ఆయన పేరు ఏదో ఉంది, అక్కడ ఉన్న సహోదరుని పిలిచి వారికి ఆహారం పెట్టమన్నాడు. వారికి ఆహారం పెడుతూ ఉండగానే ఇంకా 2 వచ్చారు. అయా ఆకలి అవుతుంది, అయా మరి వారి కొరకు ఆహారం ఉండమంటారా? లేదు, వారికి కూడా సమానంగా పెట్టేసి ఆహారం. బెత్తరిపోయాడు ఆ సహోదరుడు. ఏంటి ముందు కొంచెము వారందరికీ ఎలా పెట్టాలి? ఆయన మాట ప్రకారం పెట్టినాడు. సమృద్ధి. దేవుడు నీకు చేయలేడా? నీకు తక్కువ? దేవుని దోసలకు ఏమి తక్కువ ఉండదండి. తలగా చేస్తా కానీ తోగ్గా చేయను, పైవానిగా చేస్తా కానీ కింద వానిగా చేయను, అప్పించువానిగా చేస్తా కానీ అప్పు పుచ్చుకునే వానిగా చేయను, వైద్యుడిగా నేను చేస్తాను కానీ రోగిగా నేను చేయను, అనేకులు నేను బాగు చేసే వ్యక్తిగా నేను చేస్తాను కానీ అనేకులు వైపు చేతులు ఎత్తే వ్యక్తిగా నేను చేయను. ప్రియా సోదరుడా, అలాంటి ప్రభు నీ హృదయంలోకి రావాలని తట్టుచూ ఉండగా తీయగలవా? ఆయన అంటున్నాడు, వెళ్ళి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగిన నీకు ఇస్తాను. నా దడలో సున్యమ్మను లేస్తున్నాడు, గంతులు వేసినాడు. ఎంత కార్యము, ఎంత అద్భుతము! నిన్నెంతగా చేసినా నన్ను గనపరచు, నేను గనపరచు. ప్రియ సోదరుడా, మోకరించు. నీ జీవితంలో నిన్ను తట్టుచు, నీతి కొరకు ఆకలి కలిగి జీవించమని నీ హృదయపు వాగిట మాట్లాడుతున్నాడు. నశించిపోయిన నిన్ను, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన నన్ను బ్రతికించుడు కొరకు చేతులు చాపుతూ ఉండగా ఆయన చేతుల్లో పెట్టుకుంటావా? సహోదరుడా, నిన్ను ఆయన చేతుల్లో పెట్టుకుంటావా? నోరు తెరువు, ప్రార్థన చేయ. ఎవరు మౌనం ఉండవద్దు, నోరు తెరవండి దయచేసి. పాపి నైనలలో కనుకరించు. ప్రభువా, పాపాత్ముడు నన్ను విడిచిపెట్టి వెళ్ళు. నిన్ను ప్రేమించి నీ యుద్ధకు వచ్చిన ప్రభు సర్వాధికారి, సమస్తము కలిగిన వాడు నేను బ్రతుకు నడుచు ఉంటే ఆ ప్రేమ నీకు అర్థమవుతుందా? నోరు తెరిచి ప్రార్థన చేసేవాదురా. ఎవరు మౌనం ఉండదు, నోరు తెరవడం దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉండదు, హృదయమును కొమ్మరించండి. ప్రభువా, పాపాత్ముడు నాయనా, నన్ను విడిచిపెట్టి వెళ్ళు. నేను మీతో వచ్చులకు, మీతో ఉండుకు నేను ఎక్కడను కాదు. చెడిపోయి కప్పు కొడుతున్నాను ఆయన, పరిమళ వాసనగా చేరుకొచ్చినాను. మీ ఇంట్లో ఉంటుకు నేను అయోగ్యుడను ప్రభా, పోగొట్టుకున్నాను ఆయన. వివిధమైన తంత్రములలో కాస్త కలిగి జీవించినాను, క్షయమైపోయేదాన్ని ప్రేమించినాను ప్రభువా. ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేస్తావని దేవుడిని కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నీ హృదయపు వాగిటి నిలబడి నీ వైపు చూస్తూ ఉన్నారు. జాలి చేత ఆయన చేతులు చాపినాడు. ప్రేమమైన దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన చేతులకు వస్తావా? సోదరి సోదరుడా, ఆయన చేతుల్లో పడతావా? నిన్ను ఆయనకు అప్పగించుకుంటావా? ప్రభువా, పాపులను కనికరించమని అడగగలవా? ఎవరైనా ఒక్కరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు మీ మనసులో ప్రార్థించండి. ఒక్కరు నోరెత్తండి. ఒక్కరు, ఇశ్రాయేలు నీ నోరు బాగుగా తెరువు, నేను నీ నోటిని నింపుతాను. నోరు తెరవగలవా సోదరుడా? ప్రార్థించండి. ఎవరైనా ఒక్కరు ప్రార్థించండి. స్త్రీలు కానీ పురుషులు కానీ సమయం పోనివద్దు. ఇది నీకు అనుకూల సమయము, ఇది నీ రక్షణ దినము. ప్రభు నీలోనికి రావడానికి ఇష్టపడుతున్న దినము. నీ హృదయపు వాగిట నిలబడి తట్టుస్తున్న సమయం ఇది. పాడు చేసుకోవద్దు. ప్రియా ప్రభువా, ఓ దేవా కరుణించు. తండ్రి